పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న సినిమా వార్ 2 ఎన్టీఆర్, హృతిక్ మధ్య వార్ ఎలా ఉంటుంది అన్నది ఒక టీజర్తోనే రుచి చూపించారు. అసలైన ట్రైలర్ రిలీజ్ అయితే ఈ విధ్వంసం ఊహకి కూడా అందదు. సినిమాలో ఇద్దరి పాత్రల మధ్య తగ్గ వార్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీటన్నిటిని మించి సిసలైన పోరు మాత్రం అంతకు మించి ఉంటుంది. ఇప్పుడు పోరుకు హీరోలిద్దరూ రెడీ అవుతున్నారు. ఇరువురి స్టూడియోలో తలపడటానికి సంసిద్ధమవుతున్నారు. ఆ అరుదైన ఘట్టాన్ని చూడడానికి చిత్ర యూనిట్ సైతం ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తుంది. ఆ పోరు ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్చిలో ముగించాల్సిన పాట షూట్ జోన్కి వెళ్లిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ కాలికి గాయం కావడంతో ఇద్దరూ కలిసి చేయాల్సిన పాట చిత్రీకరణ వాయిదా పడింది. అప్పటి నుంచి హృతిక్ గాయం నుంచి కోలుకునే పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో జూన్లో పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్ చివరి వారంలో ఆంధేరియాలోని ఎస్ట్రా స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. ఈ పాట కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్ను సిద్ధం చేస్తున్నారు. ఈ పాట కోసం హృతిక్, తారక్ ఇద్దరు జూన్ మొదటి వారం నుంచి రిహార్సల్స్ మొదలు పెడతారు. ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఈ పాటను కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. టాకీ పాటకు సంబంధించిన 100 రోజుల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. చివరి షెడ్యూల్లో ఇది పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. చిత్రీకరణ పూర్తయినంత వరకు సీజీ పూర్తి చేస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలుండటంతో టెక్నికల్గా వర్క్ ఎక్కువగానే ఉంది. అన్ని పనులు పూర్తి చేసి ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక వార్ 2ని భారీ స్థాయిలో రెడీ చేస్తున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఈ నేపథ్యంలో దర్శకుడు తొలిసారి ఈ సినిమాపై పోస్ట్ పెట్టారు. నటీనటులతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. మరికొన్ని వారాల్లో మా చిత్రం మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా గురించి మీకు ఆసక్తికర విషయాలు చెప్పడానికి ఇదే సరైన సమయం అనిపిస్తుంది. ఈ సినిమాను రూపొందించడానికి నాలో స్ఫూర్తి నింపిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. ఆ స్క్రిప్ట్ వినగానే ఆశ్చర్యపోయాను. అదే ఈ సినిమా తెరకెక్కించడానికి ప్రధాన కారణం. ఎన్నో సవాళ్లు కూడా ఎదురయ్యాయి. ఈ సినిమా కథ గురించి అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. నా స్నేహితురాలు కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నా. ఆమె అద్భుతంగా నటించింది. అలాగే ఈ 2 సంవత్సరాలు ఆదిత్య చోప్రా నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. హృతిక్, ఎన్టీఆర్తో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది అని తెలిపారు. సాధారణంగా ఎస్ట్రా ఫిలిమ్స్ స్పై యూనివర్స్ సినిమాలు ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఇప్పుడు వార్ 2 కోసం మాత్రం నెట్ఫ్లిక్స్ రంగంలోకి దిగినట్టు సమాచారం. తాజాగా నెట్ఫ్లిక్స్ ది వార్ ఈజ్ అఫీషియల్ అంటూ ఫైటర్ సినిమాలోకి RRRలోని ఎన్టీఆర్ స్టిల్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీన్ని బట్టి వార్ 2 ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుందని అర్థమవుతుంది. హృతిక్ నటించిన పలు సినిమాలు నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి. అలాగే నెట్ఫ్లిక్స్లో ఎన్టీఆర్ రీసెంట్ సినిమాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. RRR గ్లోబల్ స్థాయిలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దేవరా కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అందుకే వార్ 2 రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఆసక్తి చూపించింది అంటున్నారు. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.